కాశ్మీర్ లో ఒక విచిత్రమైన సమస్య వచ్చింది. ఆర్టికల్ 370కి ముందు అక్కడ రూల్ ఏంటి? కాశ్మీర్ లో ఉన్న అమ్మాయిలు పాకిస్తాన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే గనక అది యాక్సెప్టబుల్. పాకిస్తాన్ అబ్బాయి కాశ్మీర్ పౌరసత్వం వస్తుంది. కాశ్మీర్ అమ్మాయి కనుక భారత పౌరుడిని పెళ్లి చేసుకుంటే అమ్మాయి పౌరసత్వం పోతుంది. అదే సందర్భంలో భారతీయ అబ్బాయి అదే కాశ్మీర్ అబ్బాయి గనక పాకిస్తాన్ అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి కాశ్మీర్ లో పౌరసత్వం వస్తుంది. అదే కాశ్మీర్ అబ్బాయి భారతీయ అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయి కాశ్మీర్ పౌరసత్వం రాదు, ఈ అమ్మాయికి పుట్టే బిడ్డలకి వస్తుంది. ఇది విచిత్రమైనటువంటి చట్టం. దీన్ని బేస్ చేసుకుని ఇది మరి ఆ రోజున రాసినటువంటి జవహర్లాల్ నెహ్రూ జాతగా తెలియాలి. మరి దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటో, లేకపోతే ఆ రోజున ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియాలి. దాంతోనే సుదీర్ఘ కాలం పాటు పాకిస్తానీలు కాశ్మీరీలు అయ్యారు, కాశ్మీరీలు భారత్ లో అరాజకాలు చేసుకొచ్చారు. ఇప్పుడు తాజాగా 300 మంది మహిళలు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రోడ్డెక్కుతున్నారు. ఏమని? ఈ ఆర్టికల్ 370 తర్వాత వాళ్ళ భర్తలు పాకిస్తాన్ వెళ్ళిపోయారు, వీళ్ళు ఇక్కడ ఒంటరి మహిళలు అయ్యారు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారని అడుగుతున్నారు. ఏం చేయాలి? శుభ్రంగా పాకిస్తాన్ పంపిస్తే తెలిసి సరిపోతుంది కదా, ఎందుకు భారత్ లో ఉండాలి? వాళ్ళు పాకిస్తాన్ కోడలే కదా. పాకిస్తాన్ వాడు తెలిసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాక ఇక్కడ ఎందుకు ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే, అదే ప్రపంచం ముందు సెంటిమెంటల్ డైలాగులు ప్లే చేయటం, అదే ఇక్కడ విక్టిమ్ కార్డు ప్లే చేయడం.